ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులు అందరూ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. ముందుగా మనం ఈ చైత్ర పౌర్ణమి ఏప్రిల్ 12వ తేదీని శనివారం నాడు ప్రదోష వేళలో జరిగేటువంటి పౌర్ణమి మన పీఠంలో యథావిధిగా రాజశ్యామల సహిత మహాకాల భైరవ హోమం జరుగుతుంది. అయితే ఇక్కడ ఒక విశేషం మీకు చెప్పాలి. ఆ రోజు చిత్రగుప్తుని జన్మదినంగా కూడా ఋషులు చెప్తారు. మనకు తెలుసో తెలియకో కొన్ని పాపకర్మలు చేస్తూ ఉంటాం. అటువంటి కర్మలను తొలగించుకోవటానికి చిత్రగుప్తుడికి ఆ పరమేశ్వరునికి ఆ రోజు ప్రార్థన చేయాలని చక్కగా హోమం చేసినట్లయితే కర్మలు తొలగి కష్టాలు కూడా తొలగుతాయని పెద్దలు చెప్తారు. అందువలన ఆ రోజు మనం ఈ పరిహార కార్యక్రమంలో చిత్రగుప్తునికి ఎప్పుడూ మనం చేస్తూ ఉంటాం. పరమేశ్వరునికి అభిషేకం కూడా ఇలా మనం అందరి కష్టాలు తొలగాలని మీ కోరికలు నెరవేరాలని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం. ఎవరైతే పరోక్షంగా పాల్గొనాలి అనుకుంటారో భక్తులు, మీరు ఈ క్రింది స్క్రోల్ అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి ఒక మెసేజ్ పెట్టండి హోమం కోసమని. వెంటనే మీకు వివరాలు తెలియచేయబడతాయి. అనేక మంది మన కార్యక్రమాల్లో ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొని చక్కని ఫలితాలు అయితే పొందుతున్నారు. వారందరికీ కూడా మరలా ఆ భైరవుడు, ఆ రాజశ్యామలాదేవి అనుగ్రహం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం అన్నప్రసాద సేవ, గోసేవ ఈ రెండూ కూడా విశేషంగా జరుగుతూ ఉంటాయి మన పీఠం తరపునే. మీరు ఇచ్చేటువంటి ఆ ఏదైతే దక్షిణతో. అలాగే మరొక విషయం నేను ఎప్పుడూ చెప్తానే ఉంటున్నాను, మన మందిర నిర్మాణం కోసం ఇంచుమించుగా మందిర నిర్మాణం చాలా వరకు పూర్తయింది. ఇక ఫినిషింగ్లు తీసుకొచ్చింది. అలాగే విగ్రహాలు కూడా జైపూర్లో పూర్తయినాయి. అవి తీసుకురావాల్సి ఉంది. మీ అందరి యొక్క సహాయాన్ని నేను చాలా వినమ్రంగా అర్థిస్తున్నాను. మీరు స్పందించండి. ఇక్కడ ఈ మేఘాద్రి నదీ తీరంలో చక్కని భైరవ, రాజశ్యామలాదేవి, మానసాదేవి, స్ఫటికలింగేశ్వరుడు, సంకటహర గణపతి, అలాగే కాళభైరవ, భైరవీమాత, స్వర్ణాకర్షణ భైరవుడు. ఈ మందిరానికి మీరందరూ పాల్గొని ఇంటింటికో పుష్పం ఈశ్వరునికో మాల అంటారు. మీ అందరి చేయూత కావాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి కోరుకుంటున్నాను. మరి మన వీడియోలు మీకు నచ్చుతాయని అనుకుంటాను. దయచేసి మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏమిటంటే ఒక లైక్ చేయండి. లైక్ చేసినంత మాత్రాన పోయేదేం లేదు కదా. మీరు చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ మీ యొక్క లైక్లన్నీ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి. నేనేది సమాజాన్ని పాడు చేసి వీడియోలు చేయటం లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కడో ఏదో అన్నెసరీ విషయాల గురించి మాట్లాడితే లక్షలాది వ్యూస్ వస్తూ ఉంటాయి. ఒక మంచి విషయం గురించి మాట్లాడితే ఎందుకో మనం మంచి వైపు కదలలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నాం. ప్రతి ఒక్కరూ కూడా మన వీడియోలని లైక్ చేసి ఆ భైరవుడు, రాజశ్యామలాదేవి అనుగ్రహం తప్పకుండా లైక్ చేసిన ప్రతి ఒక్కరి మీద ఉండాలని నేను పీఠంలో ప్రతిరోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే మన వీడియోలు మీకు తెలిసినటువంటి సన్నిహితులకి, బంధువులకి షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మిథున రాశి ఏప్రిల్ 16 నుంచి 30 వరకు మిథున రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ మిథున రాశి వారికి బంపర్ ఆఫర్ ఏమిటంటే, రవి మేషంలో ఉచ్చస్థితిలో ఉండి లాభస్థానంలో ఉన్నాడు. అందువలన అన్నీ అనుకూలంగా ఉంటాయని చెప్పాలి. ఎప్పుడైనా మీరు ఇంపార్టెంట్ వర్క్స్ మొదలుపెట్టి ఆపేశారనుకోండి, అలాంటి పనులు కూడా మీరు పూర్తి చేసుకోవచ్చు. మరలా తిరిగి మొదలు పెడితే ఆ పనులన్నీ పూర్తవుతాయి. అలాగే
కొంతమందిని ఆకట్టుకోవడానికి కాస్త మాటల గారడీని మీరు ప్రదర్శించాల్సి వస్తుంది. అంటే ఆకట్టుకోవటంలో మీరు సిద్ధహస్తులనే చెప్పాలి. మాటల మాంత్రికులుగానే ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. అలాగే దీర్ఘకాలికంగా మీకు ఏదైనా ఒక సమస్య, అది ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు, ఆరోగ్యరీత్యా కావచ్చు, సామాజికంగా కావచ్చు, విద్యాపరంగా కావచ్చు, ఏదైనా సరే ఒక సమస్య మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తూ ఉంటే ఇప్పుడు దానికి ఒక సొల్యూషన్ కూడా దొరికే సూచనలైతే ఉన్నాయి. అలాగే కుటుంబ సమేతంగా మీరు దైవ దర్శనం చేసుకోవాలి అనేటువంటి ఆలోచనకి శ్రీకారం కూడా చుడతారు. ఆర్థిక పరిస్థితులు కూడా ఒక్కొక్కటి చక్కబడతాయి. దూర ప్రాంతాలలో ఉన్న మీ స్నేహితుల భద్రతపై కూడా కాస్త దృష్టి సారిస్తే బాగుంటుంది. వారి యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏమిటి అనేది తెలుసుకుంటే మంచిది. అలాగే ఎవరికైనా జీవిత భాగస్వామితో విభేదాలుంటే, ఇటు ఆడవాళ్ళైనా మగవారైనా సరే, అలాంటి వారికి కూడా ఆ విభేదాలు తొలగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు కాస్త పెద్దల ద్వారా కావచ్చు, లేదంటే మీరు నేరుగా కూర్చొని సాల్వ్ చేసుకుంటే అన్నీ సమసిపోతాయి. అలాగే స్థిరాస్తులు కూడా, అవి కూడా మీరు కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినట్లయితే వివాదాలు సమసిపోయే సూచనలు ఉన్నాయి. కోర్టు కేసులు కూడా కొలిక్కి వస్తాయి. రుణ ప్రయత్నాలు చేసేవారికి కూడా కాస్త కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే సందర్భానుసారం వ్యవహరించడం మంచిది. అంతే తప్ప ఇక్కడ సందర్భం ఒకటి, మీరు మరొకలాగా రియాక్ట్ అయ్యారనుకోండి, వ్యవహారం భల్లును బదులెడిపోతుంది. అందువలన సందర్భానుసారం కాస్త నిదానంగా వ్యవహరిస్తే బాగుంటుంది. అలాగే కొన్ని సమస్యలను ఒంటరిగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా మీకు ఇక్కడ గుండె ధైర్యం చాలా కావాలి. అలాంటప్పుడు మాత్రం కాస్త మనసు బాధపడిన మనోధైర్యంతో ముందుకు వెళ్తే అన్నీ సమసిపోతాయి. అలాగే వివాహం కాని వారికి మీ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి. నిరుద్యోగులకు కూడా బాగుంది. అలాగే రాజకీయ నాయకులైతే మీ భవిష్యత్తు కోసం మీకు పడని వ్యక్తులు అంటే ప్రత్యర్థులతో కూడా కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాకపోతే మీకు వారితో భవిష్యత్తు ఉంది అనుకుంటారు, కానీ భవిష్యత్తులో వారితోనే మీకు ఇబ్బందులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకైతే సాధారణంగా ఉంది. కొన్ని ముఖ్యమైనటువంటి బాధ్యతలు మీ మీద పడతాయి, కానీ వాటిని తప్పించుకునే ప్రయత్నమే చేయండి. సాధ్యమైనంత వరకు ఇతరులకు అప్పగించినట్లయితే బెటరు. అలాగే బదిలీలు కూడా ఆలస్య సూచనలు అయితే ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే లాభాలు కనిపిస్తూ ఉన్నాయి. పెట్టుబడులకు తగిన రిటర్న్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. కొత్త వ్యాపారాలకు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంటారు. అలాగే మీరు ఏదైనా వ్యాపారం చెయ్యాలి అనుకుంటే కొత్తగా ఈ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకోండి. ఇక భాగస్వామ్య వ్యాపారాలు అయితే బాగానే సాగుతాయి. పార్ట్నర్స్ మధ్య మంచి నమ్మకం అనేది ముఖ్యం. ఆ నమ్మకంతో ముందుకు వెళ్తే ఇంకా లాభాలు సంపాదిస్తారు. షేర్ మార్కెట్ కూడా కాస్త అనుకూలంగా ఉంది. కళాకారులకు, టీవీ, సినీ, ఇతర కళాకారులందరికీ కూడా మంచి గుర్తింపు పొందేటువంటి అవకాశాలు వస్తాయి. అలాగే ఆదాయం కూడా కొంత పర్వాలేదు. చిరు వ్యాపారస్తులకైతే శ్రమకు తగిన ఫలితం అయితే కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం కూడా పర్వాలేదు. దీర్ఘకాలిక సమస్యల నుంచి అయితే బయటపడతారు. విద్యార్థులకు బాగుంది. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. కానీ చదివేటప్పుడు మాత్రం ఏదో చదివేసాం తూతూ మంత్రంగా అంటే కాదు, కాస్త నిదానంగా 1-2 సార్లు రివిజన్ బాగా చేయండి. అప్పుడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని బాగా డీల్ చేయగలుగుతారు. అలాగే ప్రేమికులకు మీ ప్రేమ ప్రయాణం కాస్త అవాంతరాలతో ముందుకు వెళ్ళే సూచనలు ఉన్నాయి. వాటిని దాటేందుకు ప్రయత్నాలు చేయండి. మరి ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి తేదీలు 16, 18, 25, 27. నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 21, 23, 29. మరి మిథున రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారు కుజుడికి కుజగాయత్రి మంత్రం పఠిస్తే బాగుంటుంది. ఓం లోహితాంగాయ విద్మహే భూమిపుత్రాయ ధీమహి తన్నో కుజ ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతిరోజు ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు పఠించండి. అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు, కాలభైరవ గాయత్రి. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్.
సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.